హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా మనం కొబ్బరితో కారం పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని తింటే సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ, వేడి వేడిగా అన్నంలో తిన్నామంటే సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే అబ్బా సూపర్ అని మీరే కాంప్లిమెంట్ కూడా వేశారు ఫ్రెండ్స్ నాకు. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సింపుల్గా చేసుకున్నానండి. మీరు కానీ ఇది స్టోర్ చేసుకున్నారంటే ఒక 3 మంత్స్ అయినా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే, బయట పెట్టుకున్నారంటే 1 మంత్ వరకైనా ఉంటుందండి. ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చా అండి. పచ్చి కొబ్బరి అని కాకపోయినా ఎండు కొబ్బరి అయినా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా సూపర్తో ఉంటుందండి. ఇదైతే మా నాన్నమ్మ అయితే చెప్పిందని ఇలా చేసుకు సూపర్తో ఉంటుందని నేనైతే ట్రై చేశానండి. ఇప్పుడు చూడండి, మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏమి అనేసి. కావాల్సిన పదార్థాలను చూపెడుతున్నా చూడండి. వచ్చేసి చిన్నగా తరుక్కున్న కొబ్బరి అండి, అట్లా తరుక్కుంటే సూపర్తో ఉంటుందండి. అక్కడ వచ్చేసి ఎండుమిర్చి అండి, మీకు కావలసినంత కారం అయితే తీసుకోవచ్చు. నేనైతే ఒక 30 వరకు తీసుకున్నానండి. అక్కడ పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అక్కడ వచ్చేసి చూడండి అక్కడ ఉద్ది బ్యాళ్ళు అన్నీ తీసుకున్నా చూడండి. అక్కడ బ్యాళ్ళు కూడా తీసుకున్నానండి, శనగ బ్యాళ్ళు. అక్కడ వచ్చేసి చింతపండు, తెల్లవాయలండి. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అండి. ఇక్కడ వచ్చేసి పసుపు ఫ్రెండ్స్. అక్కడ సాల్ట్ ఫ్రెండ్స్, ఎలాంటి సాల్ట్నే తీసుకోవచ్చు. నేనైతే నున్నటి సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు అండి. ఇక్కడ వచ్చేసి ఉద్ది బ్యాడలన్నీ, అవన్నీ కావాల్సినవన్నీ చూసారా కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం అండి. మా నాన్నమ్మ ఇలా చేసుకుంటే సూపర్తో ఉంటుందని చేసి పెట్టేదండి. అప్పుడు హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే ఇంకా హ్యాపీగా తినచ్చండి. ఎక్కువ రోజు కూడా స్టోర్ ఉంటుంది కాబట్టి మనం పిల్లలు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్తుంటారు కదా అండి, వాళ్ళకైతే ఇలా చేసి ఇచ్చామంటే సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తానంటే సూపర్తో ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, కన్ఫామ్గా సూపర్తో ఉందండి. మీరు కూడా కామెంట్ చేస్తారండి. చూడండి అక్కడ మనకు కావాల్సినంత అయితే ఆయిల్, రీఫెక్స్ సరిపడైతే ఆయిల్ పోసుకున్నానండి. అక్కడ వచ్చేసి ఉద్ది బ్యాడలన్నీ చూపెట్టా కదా. అక్కడ వచ్చేసి చూడండి బ్యాల్ అక్కడ వేస్తున్నారు చూడండి, శనగ బ్యాల్ వేసానండి. అవన్నీ కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలండి. చూడండి అక్కడ చూపెడుతున్నా కదా, అలా వేయించుతూ ఉండాలండి మధ్య మధ్యలో. నా తమ్ముడైతే చాలా బాగా తినేవాడండి. ఇదైతే దోశలేక అక్కడ అమ్మ వేసామంటే సూపర్తో వస్తుందండి కారం పొడి. ఇది మటుకు కొబ్బరి కారం పొడి. చిన్నపిల్లలు కొంతమంది కొబ్బరి అంటే ఇష్టపడరు కదా అండి. అట్లాంటివప్పుడు ఇలా చేసామంటే కన్ఫామ్గా తింటారండి. వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే చాలా టేస్టీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. చాలా వరకు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. రెడ్డిష్ ఎప్పుడు వచ్చేంత వరకు చూడండి. లేదా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మాడిపోతాయి కదండి తొందరగా. సిమ్లో పెట్టుకొని అంటూ ఉన్నామంటే బాగుంటాయండి, బాగా కాలుతాయి కదా అండి, అందుకనేసి అండి. ఇక్కడ చూడండి ఎండుమిర్చి వేసుకుంటున్నాను చూడండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి ఎండుమిర్చి. నేను తక్కువ తింటామనేసి నేను తక్కువగానే తీసుకున్నానండి. 30 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. వీటిలో ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నేను ధనియాలు వేయకోకుండా ధనియాల పొడి ఉంటే మా ఇంట్లో నేను ధనియాల పొడి యూజ్ చేశాను. ధనియాల వేడి ఇట్లా వేయించుకోవాలండి. ధనియాలు అయితే అప్పుడు టేస్ట్ బాగా వస్తాయండి. సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే తొందరగా మాడిపోతాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 అవర్ చల్లారిన తర్వాత 1 అవర్ తర్వాత చల్లారిపోతాయి కదండి. చల్లారిన తర్వాత వాటిని అన్ని తీసుకొని మిక్సీ జాడీలో వేసుకోవాలండి. మిక్సీలో జాడీలో వేసుకుంటే కింద తొందరగా మిక్సీ పట్టచ్చు కదండి. కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మీరు చూడండి అక్కడ మిక్సీలో వేస్తున్నా చూడండి, అన్నీ మిక్సీలోకి వేసుకోవాలండి. మీరు రోల్లో దంచితే ఇంకా సూపర్ టేస్టీ వస్తుంది. చూడండి అక్కడ చింతపండు కూడా వేస్తున్నా చూడండి. వాటిలోకి అన్నీ వేస్తున్నాం చూడండి. అక్కడ తెల్లవాయలు ఎంత ఎక్కువ వేసుకున్నంత స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్ తెల్లవాయలు తినడం వల్ల. చూడండి నేనైతే ఎక్కువగానే వేస్తానండి. అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మనము. చూడండి అక్కడ వేస్తున్నా చూడండి పసుపు.
అక్కడ చూపే ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేయండి. సూపర్తో వస్తుంది ఫ్రెండ్స్. అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ధనియాల పొడి వేస్తున్నాను. నాకైతే మా నాన్నమ్మ చెప్పిందని ఇలా చేయని తిన్నా అండి. సూపర్తో వచ్చిందండి. మా నాన్నమ్మ ఎప్పుడు చేసి పెట్టేదండి. పిల్లలకు మీకు హాస్టల్కి వెళ్ళినప్పుడు అది చేసి పెట్టండి. చాలా హెల్తీ కూడా ఉంటుందండి. అక్కడ తక్కువ తింటుంటాం కానీ జీలకర్ర కూడా వేస్తున్నా చూడండి నేను. బాగా స్మెల్ బాగా వస్తుందనేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది. అప్పుడు బాగుంటుందండి. మిక్సీ పట్టుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో అట్లా అట్లా అంటూ ఉంటే కొంచెం గరచగా వస్తుందండి. సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ అంటే కచ్చా పచ్చాగా ఉంటే కొంచెం బాగుంటుందండి. నేనైతే అట్లే అండి మధ్య మధ్యలో అలా అంటూ వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. చూడండి అక్కడ చూపెడుతున్నట్టు వేసుకోవాలండి. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అండి. నా స్టైల్లో అయితే నేను ఇట్లానే చేస్తానండి. మా నాన్నమ్మ చెప్పినట్టు చూడండి గచ్చా పచ్చగా దంచుకోవాలండి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి. చూడండి ఎంత బాగుందో అక్కడ. అది ఒక బౌల్లో తీసేసుకోవాలండి. తర్వాత ఆ మిక్సీ జార్లోకి నాకు చిన్నదనేసి నేను దాంట్లోనే వేసుకుంటున్నా. చూడండి అక్కడ కొబ్బరి అంతా వేసుకొని సూపర్తో ఉంటుందండి. చాలా ట్రై చేయండి. నేనైతే భలే సూపర్తో ఉంటుందండి. చూడండి అట్లా దంచుకోవాలి. అట్లా చూడండి నున్నగా కొంచెం గచ్చాపచ్చగా కాకుండా కొంచెం నున్నగానే తీసుకోవచ్చండి కొబ్బరిని. అలా మిక్సీలో పెట్టుకొని అంత మిక్స్ చేసుకోవాలండి. చూడండి సూపర్తో వస్తుందండి. చాలా వరకు ట్రై చేయండి మీరు. చూడండి ఎంత కలర్ వచ్చేసిందో అక్కడ. గమనించారా వీడియోలో? సూపర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దాన్ని మనం పోపు పెట్టుకోవడం ఒకటే మిగిలింది ఫ్రెండ్స్. పోపు పెట్టుకోవడానికి చూడండి అక్కడ స్టవ్ ఆన్ చేసుకొని సూపర్తో వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ దాని మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ పెనమే వాడచ్చండి. నేనైతే అదే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తగినంత మనం అయితే ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కానీ నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి డీప్ ఫ్రైకి సరిపడైతే ఎక్కువగానే వేసానండి. కొంచెం ఎక్కువసేపు ఆ పొడి పొడి వచ్చేస్తుందండి. కొబ్బరి ఒకవేళ మీరు మిక్సీకి ఆడించినప్పుడు మెత్తగా ఉన్నా కూడా ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాం కదండి నూనెలో వేయించడం వల్ల అది అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ కావాల్సినవండి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేస్తున్నాను చూడండి. అక్కడ శనగబ్యాళ్ళు చూడండి అన్నీ వేసానండి. ఉద్దులు కూడా వేసానండి. మీరు దీంట్లో కావాలంటే శనగింజలు వేసుకోవచ్చండి తినేవాళ్ళు, కానీ నేనైతే వేయలేదండి. చూడండి సిమ్లో పెట్టుకొని అట్లా అంటూ ఉన్నానండి. తొందరగా మాడిపోతాయి కదా అన్నీ ఒకేసారి వేసేసానండి నేను. చూడండి అక్కడ మనం ఇంకా కావాల్సింది ఇంకా అంతే అండి. ఇక్కడ వేసేసుకొని అట్లా కలుపుతూ ఉన్నా అంటే మనకి కావాల్సినది రెడీ అయిపోతుందండి. సూపర్గా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కానీ ట్రై చేశారంటే మీరు చూడండి కారం పొడి ఎంత బాగుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలండి. అట్లా మనం మాడిపోకుండా సిమ్లో పెట్టుకున్నానండి నేనైతే. సిమ్లో పెట్టుకోకుండా కింద కొందరు కొంచెం మాడే అవకాశం ఉంటుందనేసి నేను సిమ్లో పట్టుకొని అలా కలుపుతూ ఉన్నానండి. చూడండి ఎంత బాగుందో అసలుకి. స్మెల్ అయితే సూపర్తో వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి వేసుకొని కానీ దోశలో కానీ ఇడ్లీలోకి తిన్నామంటే ఎంత కమ్మగా ఉంటుందో. వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఇంక ఎలాంటి కూర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సూపర్తో ఉంటుందండి. ఇది మనం కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వచ్చేసి బెండకాయ ఫ్రై అట్లా చేసుకుంటాం కానీ బెండకాయ ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ వాటిల్లో మనం వేస్తుంటాం కదా ఫ్రెండ్స్ పొడి. అట్లాగా ఇది చల్లుకున్నామంటే పైన చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా వరకు ట్రై చేయండి. సూపర్ అంటే ఇంకా చెప్పలేమండి. అంత హ్యాపీగా అనిపిస్తుందండి తిన్నారంటే మీరు. చాలా బాగుంటుందండి. మా నాన్నమ్మ అయితే భలే ముద్ద కలిపి మరీ పెట్టేదండి. నేను మిస్ అవుతున్నాను మా నాన్నమ్మ చేతి వంటనైతే. చాలా బాగుంటుందండి. చూడండి పొడి పొడిగా అవుతుందండి. అక్కడ చూడండి మధ్య మధ్యలో అలా అంటూ ఉండాలండి. చూడండి ముద్దగా ఉన్నా కూడా ఇక్కడ అయితే మనం ఇట్లా డీప్ ఫ్రై చేయడం వల్ల పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గమనించారా వీడియోలో? చూడండి అక్కడ చాలా సూపర్తో ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మనం టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ తక్కువ వేసానండి అందుకని నేను టేస్ట్ చూసి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే చాలా వరకు ట్రై చేయండి. పూర్వకాలంలో కూడా ఇలా చేసుకునే వాళ్ళండి. మా నాన్నమ్మ అయితే చెప్పిందండి.
మా నానమ్మకి వాళ్ళ అమ్మ చెప్పిందంటే అండి ఇలా చేసుకోమని. మా నానమ్మ నాకు చెప్పిందండి, ఇలా ట్రై చేయండి సూపర్‌గా ఉంటుందండి. అన్నంలోకి కానీ ఇలా ట్రై చేసామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి ఇలా తినడం అయితే. ఇడ్లీలోకి, దోసలోకి సూపర్‌గా ఉంటుంది. కానీ నెయ్యి కాంబినేషన్ అయితే ఇంకా చెప్పలేమండి. మా ఇంట్లో వాళ్ళైతే అందరూ సూపర్‌గా తింటారండి. ఇదైతే సూపర్ అంటే సూపర్‌తో ఉంటుందండి. చూడండి మనకు కావాల్సిందైతే రెడీ అయిపోయిందండి. కారం పొడి చూడండి అలా సర్వ్ గాని చేసుకున్నారంటే సూపర్‌తో వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగలాడుతుందో చూడండి అక్కడ. గమనించారా వీడియోలో? పొడి పొడలాడుతూ వచ్చేసిందండి. చూడండి ఇలా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేశారనుకుంటున్నానండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు మళ్ళా కామెంట్ చేయండి. చూడండి సూపర్ అంటే సూపర్‌తో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.